విదేశాలకు పోతే ఏ ఫ్లైటు ఏ టైంకి ఎలా వచ్చాడు ఎలా ఎక్కాడు ఆ ఫ్లైట్ అద్దె ఎంత ఆ సంస్థ ఎంత దాంట్లో ఎక్కిన వాళ్ళు ఎవరెవరు వాళ్ళ వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ ఆర్థిక స్థోమత ఏంటి అమెరికాలో ఎక్కడ దిగాడు కెనడాలో ఎక్కడ దిగాడు లేకపోతే మధ్యలో ఎందుకు వెళ్ళాడు ఇన్ని స్టోరీలు రాశారు కదా. ఇప్పుడు చంద్రబాబు గారు 5 రోజుల టూర్ గురించి ఒక్క ఫోటో కానీ ఒక్క వార్త కానీ వచ్చిందా, ఏమన్నా కథనం వచ్చిందా? వాళ్ళకి అదొక నేరేటివ్ థింకింగ్ బ్యాచ్కి అంతే. అది అప్పట్లో ప్రతి కుంభకోణం అసలు జరగలేదనే రాశారు, ఇప్పుడు ప్రతిదీ జరిగిందనే రాశారు. గురించి అమిత్ షాని కలవడానికి వెళ్ళినప్పుడల్లా కేసుల గురించి, ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం. అప్పుడు సాక్షి వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం, చంద్రబాబు వెళ్తే గనక రాష్ట్రాన్ని ఆయన స్వప్రయోజనాల కోసం. ఇంతే నడుస్తాయి మనకి. మన దగ్గర వార్తలు చచ్చిపోయి చాలా రోజులు అయిపోయింది. ఎవరికి కావాల్సిన స్క్రీన్ ప్లే వాడు తయారు చేసుకుని రాస్తాడు, దాన్ని నమ్మాలా సావాలా మన కర్మ అంతే. అంతే, ఓన్ కుకింగ్ మసాలా ఎక్కువైపోతుంది, సొంత వంటకాలు పెరిగిపోతున్నాయి. సార్, ఇందులో విజయసాయి రెడ్డి గారిని ఈ కేసులో ఒక సెపరేట్గా ఏమన్నా చూడాలా? ఎందుకంటే ఎంత జరుగుతోంది, A1 నుంచి 29 వరకు మొత్తం అన్ని పేర్లు ఇందులో కంపెనీలు, డిస్టిలరీలు, కొన్ని వ్యక్తులు, సంస్థలు అన్నీ పెట్టేశారు, అంత అయిపోయింది. ఇంకా ఆయన సగం బట్టలే విప్పారు, విప్పాల్సిన ఇంకా ఉన్నాయి, నేను విప్పుతాను అంటున్నారు. ఏంటి ఆయన స్పెషల్ స్టోరీ? చూద్దాం, కోర్టులో ఏమన్నా చెప్తారేమో, అఫిడవిట్ ఇస్తారేమో. అంటే ఇంకా ఏదో ఉంది అనే ఒక మొన్న కదా మాట్లాడింది ఆయన. అవును, అయిపోయింది కదా, ఆయన పేరు ఉండదు అనుకున్నారు ఆయన చెప్పినప్పుడు. అవును పేరు